ఇవాళ మా పల్లెటూరు స్టైల్లో ఒక్కసారి టమాటా పచ్చిమిరకాయల రోటి పచ్చడి నూరుకుందాం. ఎలా ఉంటుందో మరి మీకు కామెంట్ చేయాలి. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? అదే మా పల్లెటూరులో అయితే ప్రతి పచ్చడి రోట్లోనే నూరేమండి. ఏమంటారు? మరి నా వీడియో నచ్చితే లైక్తో స్టార్ట్ అవ్వాలి. మరి నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఈ ఉష చాలా ముందుకు వెళ్తుందండి. మరి నా ఛానల్కి సపోర్ట్ చేస్తారు కదూ. అవును అనేవాళ్ళు మీ ఊరు పేరు కామెంట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మనం ఫ్రెండ్స్ కదా, ఏమంటారు? ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోద్దాము. ఇవాళ టమాటా పచ్చడి ఎందుకు, మిక్సీ ఉంది, గ్రైండర్ ఉంది, నువ్వెందుకు రోట్లోనే నూరుతున్నావు అంటే, మరి నోటికి రుచిగా తినాలంటే ఖచ్చితంగా మనం కాస్త కష్టపడి ఒక టైం అనేది వెచ్చించి చేసుకోవాల్సిందే పచ్చడి. ఇప్పుడైతే చేయడం అయితే స్టార్ట్ చేశాను. ముందు పచ్చిమిరకాయలు నూనెలో బాగా వేయించానండి. ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉన్నా కూడా కొంచెం పసర తగులుతుంది. బాగా వేగాలి పచ్చిమిరకాయలు. అదిగాక మనం తీసుకున్నది మంట పచ్చిమిరకాయలు కదా, అందుకని బాగా వేగనిద్దాము. ఆ తర్వాత టమాటాలు పండువి తీసుకున్నాను. పండువిని ఎందుకు తీసుకున్నానంటే మా ఇంట్లో అవే ఉన్నాయి కాబట్టి పండువే తీసుకున్నాను. కానీ టమాటా పచ్చడి కల్లా కాసింత దోరవి కొంచెం 2 పండువి వేస్తే టమాటా పచ్చడి బాగుంటుంది. దూరం అయితే మా ఇంట్లో లేవు కాబట్టి నేను పండియే తీసుకున్నాను. ఇంకా ఇవాళకి ఇలా అడ్జస్ట్ అయిపోదాం. ఇప్పుడైతే ఇవి ఉడుకుతానే ఉన్నాయి. మనం ముందుగా పచ్చిమిరకాయలు వేపుకున్నాం కదా, దాంట్లో కొంచెం జీలకర్ర, ఒక 5-6 రెబ్బల చిన్నుల్లిపాయలు తీసుకొని వేసేసి సరిపడా ఉప్పు వేసుకొని మనం బాగా దంచేసుకుందాం. బాగా నూరేసుకుందామండి. ఇలా నూరతం అయితే స్టార్ట్ చేశాను. వీడియో మా అమ్మాయి తీస్తుంది. ఇప్పుడు పచ్చడి నూరతం అంటే చిందులు పడతాయి కదా, నాకు అదో భయం అనమాట. పిల్లకి అసలే పచ్చళ్ళు ఇష్టం ఉండదు. నాకు మాత్రం పచ్చడి లేనిదే ముద్ద దిగదు. ప్రతిరోజు ఏదో ఒక రోటి పచ్చడి నూరుకుంటాను. అందుకని వాళ్ళైతే ఈ పచ్చడి అనమాట. నేను చాలా జాగ్రత్తగా నూరుతున్నానండి. ఎందుకంటే పిల్లలు చుట్టూ కూర్చున్నారు కదా, ఎవరి కళ్ళల్లో పడకుండా చాలా జాగ్రత్తగా నిదానంగా నూరుతున్నాను. ఈలోపు అయితే సన్న సగం మీద టమాటాలు నూనెలో చక్కగా మగ్గిపోతున్నాయి. మనకి మంటకి సరిపడా పచ్చిమిరకాయలు తీసుకున్నాం కదా, కొంచెం చింతపండు వేస్తున్నాను. ఎందుకంటే టమాటాలు పండు ఉన్నాయి కాబట్టి పెద్దగా చింతపండు పట్టదు. ఒక 2 గింజలు అంతే కొంచెం తీసుకున్నాను. అది కూడా ఉడికే టమాటాలో వేసాను. అది కూడా మెత్తగా అయిపోయింది. ఇలా నూరుకుంటా ఉన్నానా, నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి. చిన్నప్పుడు మా అమ్మ రోట్లో ఏ పచ్చడి నూరినా వేడి వేడి అన్నం ఒక 2 గరిట్లు పచ్చడంతా నూరి ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇంత ముద్దలైతే ఆ రోట్లో అన్నం వేసి కలిపి పెట్టేది. మామూలుగా అసలు చప్పగా ఉండదు, బాగా కారంగా చేసేది. ఇంకా వేడి వేడి అన్నం కాలుతూ ఉంటుంది, మంటగా ఉంటుంది పచ్చడేమో. ఇంకా చూడండి, నోటికి లాలాజలం వస్తుందంటే మీరు నమ్మాలి. మీరు ఇలాంటి అలవాట్లు మీకు ఉన్నాయా? చిన్నప్పుడు మీ అమ్మ కూడా, లేకపోతే నాయనమ్మ కానీ అమ్మమ్మ కానీ మీకు ఇలా ముద్దలు పెట్టిందో లేదో మరి మీరు నాకు కామెంట్ చేయాలి. నాకైతే నేను ఈ ముగ్గురు దగ్గర తిన్నాను, అమ్మ, నాయనమ్మ, అమ్మమ్మ. వీళ్ళ ముగ్గురు కూడా పలు సందర్భాల్లో మాకు తినిపించేవాళ్ళు. ఇలాగే మేమైతే అమ్మ చేతి వంట నాకు బాగా ఇష్టం అండి. ఎవరమ్మైనా అంతే కదా, మనం ఎవరితో పోల్చినా మా అమ్మే బాగా చేసిద్దని మనం గొప్పలు చెప్పుకుంటాం కదా. అది గొప్పలు చెప్పుకోవడం ఏం కాదు, నిజంగానే ఎవరి అమ్మ వాళ్ళకి గొప్ప. అదే వంట కూడా అంతే గొప్ప. ఇప్పుడైతే టమాటాలు చక్కగా నీరంతా ఎగిరిపోయి చిక్కగా వచ్చేసినాయి. ఇంకా వేడిది అంతే, వెంటనే వేసి నూరేద్దామని చెప్పి ఇలా అయితే వేసాను. మనం రోట్లో నూరుకున్న టేస్ట్ వచ్చిద్దా చెప్పండి? ఎంత మిక్సీలో వేసినా కూడా రాదు కదా, అదేదో కాటుకులాగా అయిపోయిద్ది. అదే మనం నూరుకుంటే కచ్చా పిచ్చాగా పచ్చడి నలిగినా కూడా నోటికి మాత్రం రుచితో భలే ఉంటుంది కదా. మీలో ఎంతమందికి రోటి పచ్చడి అంటే ఇష్టమో మరి కామెంట్ చేయాలి. ఈ పచ్చడి, ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కూడా చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒక్కళ్ళైనా మీ ఊరి పేరు కామెంట్ చేస్తారు కదూ, మరి నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే చక్కగా పచ్చడి నూరి వెంటనే పిల్లలకి అన్నం అయితే కలిపి పెట్టేశానండి. ఈ వీడియోలో పెట్టలేదు, నేను షార్ట్లో పెట్టాను. కొంచెం పచ్చడి రోట్లో ఉంచి అన్నం కలిపి పిల్లలకి పెట్టాను, ప్లస్ నేను కూడా తినేసాను. భలే ఉంటుంది. ఇవాళ నేను 2 కూరలు వండాను తెలుసా. ఒకటి టమాటా పచ్చడి, ఇంకోటి నెక్స్ట్ వీడియోలో పెడతాను. మరి ఉంటానే, రేపు కలుస్తాగా.